హాయ్ ఫ్రెండ్స్, వెజ్లో నాన్ వెజ్ని రీప్లేస్ చేయగల ఐటమ్ ఏదైనా ఉంటుంది పన్నీరే కదా. తక్కువ మసాలా యూజ్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాయి. ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎక్కువ స్పైస్ తిన్నా సరే వేడి ఎక్కువ చేసేస్తాం కాబట్టి తక్కువ స్పైసెస్ యూజ్ చేసి పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పన్నీర్ అంటే పాలతో చేస్తారు కాబట్టి మా రాఖీగడ హడావడి మామూలుగా ఉండదు. పాలతో చేసే ఏ ఐటమ్ అయినా మా రాఖీగడికి ఇంట్రెస్ట్, అందుకే అక్కడ వచ్చి కూర్చుండిపోయాడు. కలుపుతున్నప్పుడు ఉన్న పన్నీర్ ముక్కలు తర్వాతకి లేవు. మీరు అబ్జర్వ్ చేస్తేనే ముందుగా పన్నీర్ అనే క్యూబ్స్ కింద కట్ చేసి ఆ బౌల్లో అయితే వేసుకున్నాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర కొద్దిగా గరం మసాలా తక్కువ అయితే యాడ్ చేసుకొని ముందు మా పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలా కలిపేసుకోవాలి అనమాట. తర్వాత స్టవ్ ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని పన్నీర్ ముక్కలు అనేవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లోనే ఒక పెద్ద ఉల్లిపాయ లాంటి చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేస్తున్నాను. కొంచెంసేపు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా 2 టమాటాలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అనమాట. ఈ 2 ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికిన జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత తీసుకొని మెత్తం మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, అందులో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక యాలక్కాయ, లవంగం, చిన్న దాల్చిన చెక్క చిన్న ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను. అది కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టిన ప్యూరీ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. జీలకర్ర పొడి కూడా చాలా తక్కువ అయితే యాడ్ చేస్తున్నాను. ముందు మీరు కలిపినప్పుడు మ్యారినేషన్ చేసినప్పుడు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇప్పుడు స్కిప్ చేసేయచ్చు అనమాట. బాగా కలిపేసుకొని మన గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మిక్సీ కడిగిన వాటర్ యాడ్ చేసి తర్వాత ఇంకా గ్రేవీ కోసం అని చెప్పి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. తర్వాత కొత్తిమీర జల్లేసుకుంటే లాస్ట్లో ఆయిల్ పైకి తెలిసిన తర్వాత పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా చపాతీలు సాఫ్ట్గా రావడం కోసం అని చెప్పేసి ముందే పిండి కలిపేసుకొని చిన్న బాల్స్లో చేసుకొని పక్క పెట్టుకున్నాను. చపాతీ పిండిలో ప్యాన్లో వేసుకొని 2 పక్కల ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చేసుకోవాలన్నమాట. చపాతీని ఎప్పుడు వేసి అలా వదిలేయకూడదు. ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటేనే కొంచెం మెత్తగా వస్తాయి. చపాతీ మెత్తగా రావడానికి టిప్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు కావాలంటే కామెంట్ చేసేయండి చపాతీలు సాఫ్ట్గా రావడానికి ఏం చేయాలా అని చెప్పేసి. చపాతీని 2 పక్కల తిప్పుకుంటూ మంచిగా కాల్చేసుకున్నాను అనమాట. పన్నీర్ కర్రీ ఒక బౌల్లోకి ప్లేట్లోకి వేడివేడి చపాతీ, ఆనియన్ సెట్ ఇంకా నైట్ డిన్నర్ అయితేనే. మీ డిన్నర్ ఏం చేశారో కూడా కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, వెళ్ళిపోకుండా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటే కొంచెం సపోర్ట్ చేయండి.